ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 119వ కీర్తన 10వ చరణము. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. ఈ వాక్యాన్ని మనము పరిశీలన చేసినప్పుడు ఎవరి ఆజ్ఞలను విడిచి తిరగనీయొద్దని బ్రతిమలాడుతూ ఉన్నాడు అంటే దేవుని యొక్క ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. దేవుని యొక్క ఆజ్ఞలను ఎందుకు మనము విడిచిపెట్టకూడదు అని మనము ఆలోచించినప్పుడు మన యొక్క ఆ ఆలోచన చొప్పున మనము ముందుకెళ్ళినప్పుడు మన జీవితంలో మనము వాటమి చూస్తూ ఉంటాము. మన యొక్క స్థితిని పాడు చేసుకున్నటువంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఎవరి ఆజ్ఞలను మనము పాటించాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా మనము జీవించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఆజ్ఞలు మన యొక్క పరిస్థితుల్ని మార్చేవి. ఆయన యొక్క ఆజ్ఞలు మన యొక్క బ్రతుకులను మార్చేవి. కాబట్టి ఆయన యొక్క ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము అని కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనము శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఇతరుల ఆజ్ఞలను బట్టి లేదంటే మన ఆజ్ఞలను బట్టి శరీర సంబంధమైనటువంటి ఆ యొక్క ఆలోచనలు బట్టి మనము ముందుకి వెళ్తూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో ఎన్నో భయంకరమైనటువంటి మార్గాలు, పరిస్థితులు మనము ఎదుర్కొంటూ ఉంటాం. కానీ దేవుని ఆజ్ఞానుసారంగా మనం జీవించినప్పుడు, దేవుని మాటకు లోబడి మనం జీవించినప్పుడు, మనం ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆయన ఆజ్ఞల్లో మనం నడిచినప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఈరోజు నేను కూడా ఈ ఈ ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు, శరీర సంబంధమైనటువంటి ఆజ్ఞల ప్రకారము జీవిస్తూ ఉన్నావేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనం ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు మన యొక్క అంతరాత్మ మనతో చెప్తుంది అలా చేయొద్దు, ఇది తప్పు అని. కానీ మనము ఆ యొక్క అంతరాత్మ చెప్పేటువంటి ఆ యొక్క ఆజ్ఞను విడిచిపెట్టేసి మన శరీరము చెప్పేటువంటి మాటకు ప్రాముఖ్యతనిచ్చి దాన్ని బట్టి ముందుకి వెళ్తూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో మనము అక్కడ ఒక సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైతే అంతరాత్మ చెప్పేటువంటి ఆ యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని మనం పాటించినప్పుడు మనము మంచి మార్గంలో నడవటానికి అవకాశం ఉంటుంది. ఆ యొక్క అంతరాత్మలో ఆ యొక్క ఆజ్ఞ ఎవరిది అంటే దేవుడు పెట్టినటువంటిది. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. అవును, ఈరోజు లోకంలో ఉన్నటువంటి వ్యక్తులను పరిశీలన చేసినప్పుడు యొక్క సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులను పరిశీలన చేస్తున్నప్పుడు ప్రతి వ్యక్తి భక్తి చేస్తున్నాడు కానీ ఆ భక్తిలో ఉన్నటువంటి ఆజ్ఞలను, ఆ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను విడిచిపెట్టేసి ఈ లోక సంబంధమైన ఆజ్ఞలను బట్టి మనిషి నడుస్తూ ఉన్నాడు. అది ఎంత మాత్రము మన యొక్క ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నారు. కానీ ఆయన వారు నమ్మినటువంటి దేవుళ్ళు చెప్పినటువంటి ఆజ్ఞను వాళ్ళు పాటించలేకపోతూ ఉన్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ క్రైస్తవ జనమా, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ ఆజ్ఞలను పాటించి మనము నడిచినట్లయితే, ఆ ఆజ్ఞలను మనము పాటించినట్లయితే దేవుడు దేవుడు మన యందు మనను బట్టి సంతోషించే వారిగా ఉంటారు. కాబట్టి మనము ఈ లోకంలో మనుషులను సంతోషపరచడానికి కాదు కానీ దేవుణ్ణి సంతోషపరిచే విధంగా, దేవుడు మన పట్ల కలిగినటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చిన విధంగా మనము ఉండాలి అంటే ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి నడిచేవారిగా ఉండాలి. ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి ఎప్పుడైతే నడుస్తామో మన ప్రతి పరిస్థితిలో దేవుడు మనకి సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు, మన యొక్క ఆత్మీయ జీవితము వృద్ధిలోనికి వెళుతుంది. అలాంటి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.